ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలుసునని అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మానవ విపత్తుకు సంబంధించిందని చెప్పారు. ఆ విపత్తు నుంచి రక్షించేందుకు ఎన్డీఏ కూటమి వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. అంతకుముందు ఆయన కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था, और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं की चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं, और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है। ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडी హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. Plant very sentimental issue, Vizag Steel, Andhra's right. That is where that slogan విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆందోళన చేసి ప్రాణ త్యాగాలు చేశారు. అలాంటి విశాఖ ఉక్కును కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే మళ్ళీ ప్రాణం పోసింది కేంద్ర ప్రభుత్వం. 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మళ్ళీ దీనికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చారు. లాంగ్ పెండింగ్ ఇష్యూ విశాఖపట్నం రైల్వే జోన్. Honorable Prime Minister has laid the foundation recently. BPCL and also that factory is coming, and always center is helping us in a big way. But some more hand holding is required from center, sir. Sir, I am requesting so many times you. I don't want to request again, sir. I don't want to pressurize you. You are always in favor of us. Give some hand holding till we revive, and will contribute for the nation building. That is our commitment. Our people are very, very shrewd, sir. Very, very enterprising type. If we give some hand holding, they will do wonders for the nation. ప్రమాదాల నుంచి 1,00,000 మందిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, అచ్యుతాపురం సెజ్ ఘటనలు, విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను పవన్ గుర్తు చేశారు. దక్షిణ భారత్కు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ప్రధాని మోదీ, అమిత్ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు. కేవలం ఇది మనుషులకే కాదు, దాదాపు అంటే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పేది వసుదైక కుటుంబకం అని చెప్తారు. ఈ సృష్టిలో మనుషులతో పాటు జంతు జీవాలు కూడా
క్రిమికీటకాలు కూడా చాలా మనం అన్నిటి కలిపితే నేను చెప్తా ఉంటారు. అట్లాగే దాంట్లో భాగంగానే దాదాపు 19,368 మూగజీవాలని రక్షించగలిగారు. మనస్ఫూర్తిగా దానికి ధన్యవాదాలు. ఈ 18 ఏళ్లలో దాదాపు 12,320 రెస్క్యూ ఆపరేషన్స్ చేశారంటే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంత కీలకమో మనందరం గుర్తించాలి. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.